నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటా. సో దీంట్లో ఏ దాంట్లో మనకి ఫస్ట్ బుకింగ్ వస్తే దాంట్లో తీసుకొని పోతుండడము, అలాగే మంచి రేట్ ఏ దాంట్లో ఇస్తే ఆ దాంట్లో తీసుకోవడము. సో బుకింగ్స్ అయితే చేస్తూనే ఉంటాం. మొత్తానికైతే డేట్ వచ్చేసి 4వ తేదీ గురువారము 7వ నెల 2024. సో కంటిన్యూగా చేస్తున్నా 24 hours. ఎందుకంటే మనకి 1 lakh టార్గెట్లో భాగంగా కంటిన్యూ చేస్తేనే మనం 1 lakh చేయగలము. ఆడికి వీలైనంత వరకు కష్టపడుతూనే ఉండాలి. ఎక్కడ చిక్కితే అక్కడ పడుకోవడం, ఎక్కడ చిక్కితే అక్కడ తినడము. సో రూమ్ సైడ్ ఏదైనా పడితే బుకింగ్ అక్కడ వేసి స్నానం చేయడము, మన బండి క్లీన్ చేసుకోవడం, మళ్ళీ డ్యూటీ ఎక్కడము. ఇప్పుడు ఆల్రెడీ అన్ని యాప్స్ ఆన్లోనే ఉన్నాయి. సారీ, 3 యాప్స్ ఆఫ్ చేసిన, ఒక యాప్ ఆన్లో ఉంది. అది గోటు వేసి పెట్టినా ఏమన్నా వస్తుందేమని. ఇప్పుడు గోటు అయితే తీసేసి నార్మల్గా ఆన్ చేస్తాను. ఇప్పుడైతే 0 kilometer చేద్దామండి. ఏదో వచ్చింది 140 అంట, మనకు అవసరం లేదు బుకింగ్. RMZ వాళ్ళంట. సో ఆఫ్ చేస్తాను. ఇప్పుడు 0 kilometer చేద్దామండి. ముందుగా 0 kilometer అయితే చేస్తున్నాను. డీజిల్ వచ్చేసి 4 పాయింట్లు ఉంది. 1 lakh టార్గెట్లో భాగంగా ఇది డే 8 వీడియో. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి టైం 12:46 అవుతుంది కదా. సో ఇంతకుముందు చేసినవి డే 7కి సంబంధం ఉంటుంది. అమౌంట్ ఎంత ఉన్నా కూడా డే 7కే సంబంధము. ఇప్పటి నుంచి ఈ టైం నుంచి స్టార్ట్ చేసేది డే 8కి సంబంధం ఉంటుంది. 24 hours చేస్తున్నాం కాబట్టి మనం టైమింగ్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, అక్కడి నుంచి మనం తీసుకుంటాము. ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దామండి. టైం చూడొచ్చు, మధ్యాహ్నం 12:46 అవుతుంది. ఫస్ట్గా ఓలా ఆన్ చేసినాను. సో ఓలాలో ఎంత ఎర్నింగ్ చేసినాం చూద్దాం ఫస్ట్. అలాగే ఒకటేసారి చూసేస్తే పని అయిపోద్ది కదా. 4వ తేదీ 12 లోపల, అంటే 12:46 లోపల చేసిండేది 222 రూపాయలు. ఇది సంబంధం ఉండదు మనకి. ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే మనకు సంబంధము, ప్రతి ఒక్కటి అంతే. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. సో అలాగే ఎర్నింగ్స్ కూడా చూద్దాం. మనం ఎర్నింగ్స్ కూడా చూసేస్తే ఒకటి పని అయిపోతుంది. ఆల్ రైట్స్. 4వ తేదీ మనం ఏం చేయలేదు కాబట్టి ఆ సంబంధం ఇంకా ఇప్పటి నుంచి కౌంటింగ్ వస్తుంది అది. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్ర చేద్దాం. నమ్మయాత్రలో ఏం చేయలేదు అసలు. నేను నైట్ కూడా ఏం చేయలేదు. జీరో బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఊబర్ చేద్దామండి. ఊబర్లో చేసిండేది ఉంది, సంబంధం ఉంటుంది మనకి. ఊబర్ ఆన్ చేస్తున్నా. ఊబర్లో వచ్చేసి 4వ తేదీ 2 రైడ్లు చేసినాము, 550 రూపాయలు. సో ఇది కౌంటింగ్ ఉండదు, ఇప్పటి నుంచి అయ్యేది కౌంటింగ్ మనకి. అన్ని యాప్స్ అయితే ఆన్ చేసినాను. ఏది వస్తే దాంట్లో తీసుకొని పోదామండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ రూమ్ సైడ్ పడితే రూమ్ సైడ్ ఫ్రెష్ అప్ అయ్యి బండి క్లీన్ చేసుకుని అలాగే డ్యూటీ కంటిన్యూ చేద్దామండి. మనము ఎన్ని గంటలకైతే ఆఫ్ చేసినాము రూమ్ దగ్గర, అది కౌంటింగ్ చేసుకుందామండి. టైమింగ్ని కౌంటింగ్ చేసుకొని ఇక్కడ ఎంతసేపు మనం రూమ్ దగ్గర ఉన్నామో దాన్ని లెస్ చేద్దామండి మళ్ళీ స్టార్ట్ చేసినప్పటికి. సరేనా? రూమ్కి వచ్చినా నేను ఇప్పుడు. ఓలాలో వచ్చేసి 3 బుకింగ్ చేసిన, నమ్మయాత్రలో బుకింగ్ చేసినాను. రూమ్కి అంటే దగ్గరికి ఒక 7 kilometerల దగ్గరలో పడింటే వచ్చేసినాను. బండిని నీటి కడుక్కొని మనం స్నానం చేసేసి అంత కడుపులోకి వేసుకొని లేట్ చేయకుండా వీడియో అప్లోడ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడైతే ఆ 3 బుకింగ్లు చూసేద్దామండి. సారీ 4, నమ్మయాత్రలో ఒకటి, దీంట్లో 3 ఓలాలో. ఇప్పుడు 4 చూద్దామండి. సో టైం వచ్చేసి 4:16 అవుతుంది. సో మధ్యలో ఇప్పుడు ఎంత గ్యాప్ పడుతుందో ఆ గ్యాప్కే మనము లెస్ చేద్దామండి టైమింగ్ మళ్ళీ ఆన్ చేసినప్పుడు. సో టోటల్ ఎర్నింగ్స్ ఇది సంబంధం లేదు మనకి. 1 గంట లోపల అయింది అది. సరే 12:30 లోపల ఏమైంది. ఇది ఫస్ట్ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 8.5 kilometer. డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 376 రూపాయలు. మనకు వచ్చేసి 288 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 1:07 అవుతుంది. 1:07కి వచ్చింది రెండో బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 kilometerలు. డ్రాప్ టైం వచ్చేసి 44 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 330 రూపాయలు. మనకు వచ్చేసి 242 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ 1:55కి వచ్చింది బుకింగ్. ఇది మూడో బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 kilometerలు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 153 రూపాయలు. మనకు వచ్చేసి 117 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ 2:45కి వచ్చింది బుకింగ్. నమ్మయాత్రలో చూడాలి. నమ్మయాత్రలో ఒకే బుకింగ్ చేసిండేది. ఒక బుకింగ్ 154 రూపాయలు. కిలోమీటర్లు వచ్చేసి చూద్దామండి, అది ఉంటుంది ఇందులో కిలోమీటర్. ర్యాపిడోలో అయితే కిలోమీటర్లు చూపేదు. 7 kilometerలు.
సరే ఇప్పుడైతే మనము తొందరగా బండి కడిగేసి ఏమైనా ఫుడ్ చేసుకొని తిని స్నానం చేసి ఫస్ట్ స్నానం చేసేసి ఇంకా మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అవ్వడమే. వీడియో అయితే ఇంకా ప్రాసెస్లో ఇది ఫుడ్ తినే ప్రాసెస్లో వీడియో అప్లోడ్ చేసేస్తాను థంబ్నెయిల్ క్రియేట్ చేసేసి. ఫ్రెండ్స్ బండి కడిగేసినాను. సో మ్యాట్లన్నీ బండి కడిగేసినాను. సో మొత్తం పని మొత్తం అయిపోయింది. సో వంట కూడా చేసేసిన. చూడండి వంట కూడా చేసిన ఎలా ఉందనేది. సో ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉందనేది. వంట కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి డ్రై కిచిడి అంటారు దీన్ని, అంటే తరకారీస్ అన్నీ వేసి చేసిండేది. సో ఎలా ఉందో చూసి చెప్పండి. టైట్ చేయకుండా కడుపులోకి అంత వేసుకొని బాక్స్ కట్టుకొని డ్యూటీకి బయలుదేరడమే. ఇంకా అంటే స్నానం చేయాలి మధ్యలో. సో కొంచెం 6:30 పైన అవుతుంది నాకు తెలిసినంతవరకు టైం అయితే. ప్రజెంట్ అయితే తిందాం, చాలా ఆకలిగా ఉంది నాకైతే. బా దోల తీరింది నాకైతే. బండి కడిగి ఇంట్లో వంట చేసుకున్న సామాన్లు నిన్నట్టు అట్లే పెట్టి వచ్చిన ఆ సామాన్లు కడిగేసి అలాగే వచ్చేసి స్నానం చేసి మళ్ళా వంట చేసుకొని మళ్ళా సామాన్లు కడిగి ఇంకా స్నానం చేసి ఇంక వచ్చే లోపల 3 hours పట్టింది కరెక్ట్గా. మనం 4:20కో 4:18కో క్లోజ్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:43 అవుతుంది. 3 hours ఖచ్చితంగా పట్టింది. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేద్దామండి. సో ఈ 3 hours మనం బ్లష్ చేసి మళ్ళీ ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉండేది మనం కౌంట్ చేసుకుందామండి. ఓకేనా? ఇప్పుడైతే ఆన్ చేసేస్తుంది. డ్యూటీలు అయితే ఆన్ చేస్తాను ఇప్పుడు. ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ముందో చూద్దాము. 7:45కి వచ్చింది. 2 minutes చూస్తుంది. 500 meters పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము వీలైతే. అబ్బా దోల తీరింది. పెక్కలన్నీ పట్టకపోయినాయి, లాగుతున్నాయి పెక్కలన్నీ. ఎందుకంటే 7:44 నుంచినో 7:43కో మనకి బుకింగ్ వచ్చింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చేసి 11:37 అవుతుంది. ఎక్కడే కానీ బండి దిగిండేదే లేదు అసలు. ఇట్లా టీ తాగుదామన్నా కూడా దిగలేదు. తిరుగుతూనే ఉన్నా. ట్రాఫిక్ కూడా అంత పెద్దగా ఏం లేదు, తిరుగుతూనే ఉన్నాను. 7 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన. ఇప్పుడు ఆ 7 బుకింగ్లకి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఒక్కొక్క బుకింగ్కి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, సో ఆ కిలోమీటర్లకి ఎంత ఇచ్చినారు అనేది చూద్దామండి. ఇప్పుడు టైం చూడొచ్చు, 11:37 అవుతుంది ఇప్పుడైతే కరెక్ట్ టైము. సో 7 బుకింగ్లు చూడాలి మనము. సో డీటెయిల్స్, ఎర్నింగ్ హిస్టరీ 4వ తేదీ. సో మనకి 7 ఇది ఈ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 272 రూపాయలు. మనకు వచ్చేసి 199 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 7:47కి. నెక్స్ట్ బుకింగ్ అసలు మీకే టైం చూస్తే మీకే అర్థమైతే ఉంటుంది ఎంతెంత గ్యాప్లో వచ్చినాయి అనేది బుకింగ్స్. ఇదేమో ఏం చూపించట్లేదు, ఏమది సారీ నేను రాంగ్ ప్రెస్ చేసిన అనమాట. పైంది వత్తాల్సింది కింద వస్తున్నా. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 249 రూపాయలు. మనకు వచ్చేసి 191 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 8:23. నెక్స్ట్ ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 205 రూపాయలు. మనకు వచ్చేసి 157 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 8:50కి వచ్చింది. నెక్స్ట్ ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 227 రూపాయలు. మనకు వచ్చేసి 170 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 9:21కి వచ్చింది. 9:21కి అయిపోయిన తర్వాత మళ్ళీ 9:50కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 10:01కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 33 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 458 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి అది బుకింగ్ వచ్చింది. సర్లేండి బుకింగ్ వచ్చింది కదా, ఎంత దూరం ఉందో చూద్దాము. ఆటోమేటిక్ లొకేషన్ తీసుకుంది. ఫైండింగ్ బెస్ట్ రూట్ అంట. టైం వచ్చేసి 10:40 అవుతుంది. కంటిన్యూ 3 నిమిషాలు చూస్తుంది. 1.1 ఉంది. లూలు మాల్ దగ్గర
పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. గ్యాప్ దొరికితేగిన మనం ఇప్పుడు ఎక్కడ దాకా స్టాప్ చేసినామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామండి. డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు డ్రాప్ అయ్యేది 10:01 బుకింగ్ వచ్చింది కదా, ఆ బుకింగ్. దాని తర్వాత ఏదో ఇంకోటి ఏముంది అవి చూసేద్దామండి. ఇంకా బుకింగ్స్ అయితే ఏవీ రాలేదు. నేను వచ్చేసి కెంగేరి శాటిలైట్ సిటీలో ఉన్నాను నేను. చూద్దామండి బుకింగ్స్. టైం చూడవచ్చు 12:14 అవుతుంది. డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి సియర్నింగ్స్ లేట్గా ఓపెన్ అవుతుంది, ఫాస్ట్గానే ఓపెన్ అవ్వ యాప్లో. ఏందో కోపం వస్తుంది ఇట్టుగా లేట్గా అయితే గిన టైం వేస్ట్ ఊరికే. ఇది ఈ బుకింగ్ చూడాలి 10:01. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 33 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 458 రూపాయలు. మనకు వచ్చేసి 334 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 10:01 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇది 10:31. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 271 రూపాయలు. మనకు వచ్చేసి 205 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 10:39 వచ్చింది. నెక్స్ట్ ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 259 రూపాయలు. మనకు వచ్చేసి 198 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:02. నెక్స్ట్ ఇది లాస్ట్ బుకింగ్ 11:59. ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 289 రూపాయలు. మనకు వచ్చేసి 221 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:43. ఇంక బుకింగ్స్ ఏవి రాలేదు ఇప్పుడైతే. చూద్దామండి, మనం టార్గెట్ కంప్లీట్ చేసేంత వరకు ఎక్కడ చిక్కితే అక్కడ పడుకోవడం, ఎక్కడ చిక్కితే అక్కడ తినడము. సో రూమ్కి వెళ్ళినప్పుడు అదరాబదరా చేసుకొని, సో ఇప్పుడైతే నేను పార్సిల్ తెచ్చుకుని ఇంతేం మిగిలింది, అది బాక్స్లో ఉంది వెనకాల. సో ఎక్కడన్నా బుకింగ్ పడుతుందేమో చూద్దామండి. కొంచెం ఫ్రీగా ఉన్న ఏరియాలోకి వేసి కొంచెం దానా మేద్దామండి, సరేనా. ఇప్పుడైతే అన్నీ ఆన్లో ఉన్నాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి అన్నీ ఆన్లో ఉన్నాయి. ఏది ఆఫ్ చేయలేదు నేనైతే గిన. చూద్దామండి దాని బుకింగ్ వస్తే. బుకింగ్ అయితే ర్యాపిడోలో అయిపోయింది. బాగా ఆకలి వేస్తుంది. మనము ఈవినింగ్ చేసినాను కదా, సో అది కొంచెం మిగిలింటే మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి బాక్స్లో తెచ్చుకొని వచ్చినాను. డ్రై కిచిడి అంటే వెజిటేబుల్ అన్నీ వేసి చేసింది. ఇది బాక్స్లో తెచ్చుకున్నాను. వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి. బాగుందా లేదా? సూపర్ స్మెల్, అసలు హైలైట్గా ఉంది వెజిటేబుల్స్ అంతాను. సో ఉప్మా మాదిరి ఉంటుంది కానీ సూపర్గా ఉంటుంది. సో చాలా బాగా ఆకలి వేస్తాను నాకు. ఫస్ట్ కడుపులోకి వేసుకుంటే ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. ఎవరు చేసింది? వంశీగాడు. 5,000 పెట్టిన ఇట్లాంటి ఫుడ్ దొరకదు, అంత బాగా చేస్తాం. సో నేను ఒక్కడనే తింటే బాగుంటుంది, డిష్ తగులుతుంది. మీరు కూడా తినండి ఒక స్పూన్, ఓకేనా? తినండి, వద్దులేండి మీ బదులు కూడా నేనే తింటా, ఓకేనా? కడుపు నిండిపోయింటే చూడండి మీకు కూడా. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఫస్ట్ తినేస్తాను నేను. తినడం అయితే అయిపోయింది. కరెక్ట్గా టైం 1 గంటకి ఇక్కడ డ్రాప్ అయింది. ఇది మన ర్యాపిడోలో బుకింగ్ వచ్చింటే తినేసినాను. అప్పటి నుంచి ఇంక బుకింగ్ నిలిచిపోయినాయి. ఇప్పుడు కరెక్ట్గా 12 నిమిషాలు అయింది, ఇంతవరకు ఒక బుకింగ్ కూడా రాలేదు. మామూలుగా ఈ టైంలో నిలిచిపోతాయి. ఏదో ఒకటి బుకింగ్ వస్తేనే మనకి మామూలుగా ఈ టైం నుంచి నిలిచిపోతాయి. 2 గంటల 3 గంటల వరకు నిలిచిపోతాయి. వచ్చినాయి అనుకో అదృష్టం, ఇంకా తిరుగుతూనే ఉంటారు కొంతమంది. చూద్దామండి ఏదైనా వస్తే బుకింగ్. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేస్తా, టైం వేస్ట్ చేయకూడదు కదా మనము. ఎయిర్పోర్ట్కి పడితే మేలైపోయి పడుకోవచ్చు, 24 hours డ్యూటీ కాబట్టి, ఓకేనా? నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా వచ్చేసి లూలు మాల్ దగ్గరికి వచ్చిన. విజయనగరం నుంచి లూలు మాల్కి ఖాళీ బండి వచ్చినాను. ఇటుకు వచ్చిన తర్వాత మళ్ళీ విజయనగర్కే బుకింగ్ అంట. అక్కడ పోతే ఇంకా వేస్ట్, దోమలు కుట్టి చంపుతాను. అందుకని చెప్పేసి కొంచెం స్పీడ్తో వచ్చిన దోమలన్నీ ఎగిరిపోతాయని చెప్పి బ్లోయర్ ఆన్ చేసి పెట్టి, ఏసీ బ్లోయరు. లూలు మాల్ చూడవచ్చు మీరు అక్కడ, వద్దు లూలు మాల్ అది. నేనైతే పడుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 1:47 అవుతుంది. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి, లేస్తాం. బుకింగ్ వస్తే గిన
లేదంటే ఇంకా పడుకోవడం ఎన్ని గంటల వరకు రాకుంటే అన్ని గంటల వరకు పడుకోవడం అంతే. వస్తే తీసుకుందామండి, ఓకేనా? ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. లేచిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మర్చిపోయినా ఎప్పుడైనా కానీ పడుకునేటప్పుడు బ్లూటూత్ని తీసి పక్కన పెట్టుకోండి, ఇట్లా సైడ్ లేకుండా తునిగిపోతుంది. సరే, గుడ్ నైట్. పడుకుందామని ఊరికే అట్లా కళ్ళు మూసుకున్నాను, అందులోకి బుకింగ్ వచ్చింది ఊబర్లో. మాడతాలంట, పోదామండి లేట్ చేయకుండా. 2 కిలోమీటర్లు పికప్ ఉంది. టైం వచ్చేసి 1:52 అవుతుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిన తర్వాత చూద్దామండి. నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా. టెర్మినల్ 1లో డ్రాప్ అయింది. ర్యాపిడోలో వచ్చింది బుకింగ్, 1014 రూపాయలు. కానీ ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఎయిర్పోర్ట్ టోల్ దగ్గర దేవనహల్లి టోల్ ఉంది కదా, ఆ టోల్ దగ్గర ఎగ్జాక్ట్లీగా షిఫ్ట్ కారు పల్టీ కొట్టింది. ఎట్లా పల్టీ కొట్టిందంటే ఆశ్చర్యం అవుతుంది. అదైతే కరెక్ట్ ముందర గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ మీద నిలబడింది. ఏ విధంగా పడింది అనేది కూడా అర్థం కాలే. కస్టమర్కి అర్జెంట్ ఉంటే నేను వెళ్ళొచ్చినాను. ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది. అది ఎవరికన్నా ఏమన్నా అయింది అనేది కూడా అర్థం కాలే. బండిలో కస్టమర్ ఉన్నారా లేదనేది కూడా అర్థం కాలే. ఎల్లో బర్డ్ కారే, వైట్ బోర్డ్ కాదు. వీడియో క్లిప్ యాడ్ చేస్తా చూడండి. ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో బండ్లు ఎన్ని ఉన్నాయో కూడా నాకు తెలియదు. చూద్దామండి బయట వేసి. ఫస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 3:33 అవుతుంది. 3:33 టైము. బయటికి పోతాన్నా, బయట వేసి చూద్దామండి ఎన్ని బండ్లు చూసింది ఏమనేది. సరే, నాకు అదే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఆ కారు ఎలా పల్టీ కొట్టిందని. నిజం చెప్పాలంటే ఓవర్ స్పీడ్ వలన అలా జరిగేది. ఓవర్ స్పీడ్ అంటే కంట్రోల్ చేస్తామా లేదన్న ఆలోచన లేకుండా బండిని తోలుతుంటారనమాట. చూసుకోకుండా ఎట్లా చిక్కితే అట్లా దూరుతుంటారు. సో అలాగే జరుగుతుంది. అందుకే మీకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు మాత్రం కొంచెం చాలా కేర్ఫుల్గా బండిని తోలండి. ఎట్లా చిక్కితే అట్లా బండి తోలకండి, సరేనా? ఇదే జాగ్రత్త చెప్తున్నా మీకు. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలా, సరేనా? చూడండి ఒకసారి ఎలా పడింది, ఎలా డ్రైవ్ చేశాడు ఆయన అర్థం కావట్లేదు మహానుభావుడు. ముందర బాన్నెట్ మీద గ్లాస్ మీద మాత్రం నిలబడింది. ఇంకా లైట్లు కూడా ఆఫ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు బాన్నెట్ ఉంది, అందులో కస్టమర్ ఉన్నారు లేదో కూడా తెలియదు. చూడండి హెడ్ లైట్ అలాగే ఉన్నాయి, ఆఫ్ చేయని కూడా ఆఫ్ చేయలేదు ఇంకాను. నేనైతే షాక్ అయినా, అసలు ఏ బండికి టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకుండా ఎలా పడిందో బండి అర్థం కావట్లేదు నాకైతే. సో నిలబెట్టి చూద్దాం అనుకుంటే కస్టమర్కి ఫ్లైట్ అర్జెంట్ ఉంది, అందుకని చెప్పేసి నేను నిలబెట్టలేకపోయాను యాక్చువల్లీ. అక్కడ ఎయిర్పోర్ట్ లోపల నుంచి అయితే బయటకు వచ్చేసిన బేగూరులోకి, బ్యాక్ గేట్లో. సేమ్ నిన్న ప్లేస్ ఎక్కడైతే పడుకున్నానో అక్కడే దొరికింది నాకు ఈరోజు కూడా. నేను ఇప్పుడు పడుకుంటున్నా. ఈ ఎర్నింగ్ షూ ఇచ్చేంత మైండ్ కూడా నాకు లేదనమాట చెప్పడానికి. ఫుల్ నిద్రలో ఉన్నా, ఏం మాట్లాడుతున్నా ఏమో కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ అక్కడ యాక్సిడెంట్ అయింది కదా, ఎల్లో బోర్డు, దాని గురించి కూడా చెప్దాం అనుకున్నా. నేను దాని గురించి కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేనైతే. అందుకని చెప్పేసి ఫస్ట్ పనుకుందామండి. వీడియో కూడా ఏమి ఎడిటింగ్ చేయలేదు నేను, సో ఏమనుకోకండి. సో లేచిన తర్వాత మనము చూసుకుందామండి. ఇప్పుడైతే టైము 3:46 అవుతాను టైం అయితే కరెక్ట్గా. బండ్లు ఎన్ని ఉన్నాయనేది చూద్దాం మనము. నేను ఊబర్ గో ఆఫ్ చేసినాను, ఓన్లీ గో షెడ్ అని మాత్రం పెట్టినాను. 355 బండ్లు చూపిస్తుంది. ఓలాలో ఎన్ని బండ్లు చూపిస్తుందో తెలియదు, చూద్దామని. ఇంకా తీసుకుందో లేదో. 552 బండ్లు చూపిస్తుంది, సరేనా? ఇప్పుడు ఎర్నింగ్స్ అనేది పొద్దున్నే చూసుకుందా. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఫస్ట్ పడుకుంటా నేను ఫ్రెండ్స్. ఫుల్ నిద్ర వస్తుందని చెప్తున్నాను కదా, అట్టా ఇట్టా కాదు. గుడ్ నైట్, పొద్దున్న కలుద్దామండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లేచా అప్పుడే బుకింగ్ అయితే ఏది రాలేదు. బుకింగ్ అయితే ఏది రాలేదు. టైం వచ్చేసి కరెక్ట్గా 9:20 అవుతుంది. అన్ని యాప్స్ ఆన్లోనే ఉన్నాయి. ఊబర్లో ఇంకా 300 బండ్లు ఉన్నాయంట. ఊబర్లో 300 బండ్లు ఉన్నాయి ఇంకా.
ఓలాలో 198 ఉన్నాయి. సరేండి, కొంచెం టీనో కాఫీనో తాగి కొంచెం ఫ్రెష్ అప్ అవుతా. బుకింగ్ అయితే వచ్చింది మనకి 9:25కి వచ్చింది. టీ దాకా అయిపోయినప్పుడు కరెక్ట్గా ఊబర్గా వచ్చింది. ఇంకా బాగా అర్జెంట్ అయింది నాకు. భూమికి వచ్చేసి ఎరువు వేద్దామని చెప్పి బాటిల్ ఎత్తుకోబోయింటి. ఎరువు అయితే వేసేసినాను చక్కగా. ఇంకా మళ్ళీ ఇంకొక కప్పు టీ తాగేసి కొంచెం బాడీ ఫ్రీ అవుతుంది. పోయి పికప్ జోన్లో పోదామండి, ఊబర్ పికప్ జోన్కి. ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసిన హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పడింది. సో నా ముఖం చూడండి ఒకసారి. ఇంకా పడుకొని ఫ్రెష్ అప్ కాలేదు కదా, అంటే ముఖం ఒకటే కడుక్కున్నాను. సో స్నానం చేయలేదు కదా, అందుకే స్నానం చేస్తేనే బాడీ మొత్తము ముఖం కూడా బాగా ఫ్రెష్ అవుతుంది. సోప్ వేయలేదు కాబట్టి ముఖం అంతా బాగా జిడ్డు ఉంది. ఇంకా నిద్రమత్తు వదలకున్నట్లు కనిపిస్తుంది, కానీ నిద్ర ఏం రాలేదు. ఫ్రీగానే ఉన్నాను. ఓలాలో అన్నీ చూసేసినాము. ఇప్పుడు చూడాల్సింది ర్యాపిడోలో 2 బుకింగ్లు, ఊబర్లో 2 బుకింగ్లు. సో ఆ బుకింగ్లు అయితే చూసేద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11:59 అవుతుంది. నేనైతే ఆఫ్ చేసినాను, ఎందుకంటే ఊబర్లో కదా ఇప్పుడు బుకింగ్ వచ్చిండేది. సో ఈ 2 బుకింగ్లు చూడాలి, 2 బుకింగ్లు చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి 12:19కి వచ్చింది నైట్, 206 రూపాయలు. మళ్ళీ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ బుకింగ్ 2:26కి వచ్చింది, 1014 రూపాయలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతే, మనకి ఇచ్చినది కూడా అంతేను. నెక్స్ట్ వచ్చేసి ఊబర్లో చూద్దామండి. ఊబర్లో 2 బుకింగ్లు చూడాలి. డీటెయిల్స్ 4 గంటల నుంచి 4 గంటల వరకు కదా తెల్లవారుదామున. అందుకే 4 గంటల లోపల వచ్చింది కాబట్టి, అంటే 12 గంటలకు 1 గంటకు వచ్చింది ఈ బుకింగ్. ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 225 రూపాయలు ఇచ్చినారు. 1:50కి వచ్చింది బుకింగ్ నైట్. ఇది వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 46 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 959 రూపాయలు. మనకు వచ్చేసి 727 రూపాయలు ఇచ్చినారు. టోల్ వచ్చేసి 110 రూపాయలు యాడ్ అయింది. ఈ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:47కి పికప్ చేసుకోండి కస్టమర్ని. సో ఇంకంతే ఫైనల్గా బుకింగ్స్. ఇది మార్నింగ్ వచ్చిన బుకింగ్. నేను చెప్పాను కదా 9:25కి బుకింగ్ వచ్చిందని. అది ఏం జరిగిందంటే, సో నేను భూమికి ఎరువేసి ఎగిపోయినాను కదా. సో అప్పుడు ఏమైందో ఆటోమేటిక్గా నెట్వర్క్ అనేది తక్కువ అయిపోయింది అక్కడ. ఉరివే రాలేదు నెట్వర్క్. సో నో సిగ్నల్స్ అని వచ్చింది. మళ్ళీ నేను పోతా ఉన్నా చూసుకోండి, అది ఆటోమేటిక్గా డైరెక్ట్ బుకింగ్ వచ్చింది. మళ్ళీ తీసుకున్న దాన్ని డైరెక్ట్ బుకింగ్ చూపిస్తాను. 750 రూపాయలు అని చూపించినాడు. సరే పోయినా, నేను పోయి కస్టమర్ని పికప్ చేసుకున్నా. సో హెచ్ఎస్ఆర్లో వచ్చి అయితే డ్రాప్ చేసేసిన ఇప్పుడు. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా కరెక్ట్గా 24 అవర్స్ ఎర్నింగ్స్ కాబట్టి మనం పెడతాండి. సో ఇప్పటికి ఇంకా ఈ వీడియో క్లోజ్ అనమాట. డే 8 ఈ వీడియో క్లోజ్ ఇప్పటికి 12 గంటల లోపలికి. సరేనా, ఇంకా 12 నుంచి మళ్ళీ డే 9 వీడియో వస్తుంది. సో ఇప్పటికైతే ఇది క్లోజ్ చేస్తాను. టోటల్ ఎర్నింగ్స్ ఎంత చేసినామో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 279 కిలోమీటర్లు తిరిగినా. ఇప్పుడు వచ్చేసి ఓలాలో ఎన్ని బుకింగ్ చేసినాము, ఎంత ఎర్నింగ్ చేసినాము, ఊబర్లో ఎన్ని బుకింగ్ చేసినాము, ఎంత ఎర్నింగ్ చేసినాము, ర్యాపిడోలో ఎంత ఎర్నింగ్ చేసినాము, ఎన్ని బుకింగ్ చేసినాము అనేది చూద్దామండి ఇప్పుడైతే. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైము 12:02 అవుతుంది. సో మనం 12 గంటలకే లెక్క వేసుకుందాం. ఇది లాస్ట్ ఇంకా ఈ వీడియోకి, డే 8 వీడియోకి ఎర్నింగ్స్. సో 4వ తేదీ నైట్ వచ్చేసి 2,559 రూపాయలు. ఇందులో వచ్చేసి మనము మార్నింగ్ చేసింది ఉంటుంది కదా, సో అది తీసేయాలి, 220 రూపాయలు తీసేయాలి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో వచ్చేసి 4వ తేదీ ఏం చేయలేదు. 5వ తేదీ మార్నింగ్ వచ్చేసి 2 బుకింగ్లు 1,220 రూపాయలు అయింది. ఊబర్లో చూద్దామండి. నెక్స్ట్ ఊబర్లో కూడా మనకి 2 బుకింగ్లు చేసినాము. సో 4వ తేదీ మార్నింగ్ ఒకటి పడుతుంది. సో అది అమౌంట్ ఎంత అంటే చూద్దాం డైరెక్ట్ ఒకటేసారి. ఇక్కడ 225 రూపాయలు, ఇంకోటి 725 రూపాయలు. సో అవి కౌంట్ చేసి చూద్దామండి. ఊబర్లో 2 బుకింగ్లు కదా, సో ఆ రెండింటిని కౌంట్ చేసి చూద్దామండి. అలాగే మొత్తం టోటల్ ఫైనల్ అమౌంట్ ఎంత, ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నామనేది కౌంట్ చేసి చెప్తాను. సో మొత్తం అంతా ఎంత ఎర్నింగ్స్ అయింది, ఎన్ని బుకింగ్లు చేసినామనేది కౌంట్ చేసినాను. అలాగే ఆన్లైన్ అవర్లు ఎన్ని ఉన్నామనేది కూడా కౌంట్ చేసినాను. సో మనం ఎయిర్పోర్ట్లో పడుకున్నది ఏం తీసేయలేదు, ఎందుకంటే అది డ్యూటీకి సంబంధం వస్తుంది కదా, ఆన్లైన్ ఉంది కాబట్టి డ్యూటీ అది కూడా ఆన్లైన్లోకి సంబంధం వస్తుంది. కాబట్టి మనం రూమ్కి వెళ్ళాం కదా నేను ఈవినింగ్. సో ఆ రూమ్కి వెళ్ళిండే అవర్స్ మాత్రమే తీసేసిన, 4 అవర్స్ తీసేసిన అది. సో 4 అవర్స్ తీసేస్తే ఆన్లైన్ అవర్లు వచ్చేసి 19 అవర్లు, బుకింగ్స్ వచ్చేసి 15,
తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 279 కిలోమీటర్లు తిరిగినాను. టోటల్ అమౌంట్ వచ్చేసి 4,510 రూపాయలు అయింది. ఇందులో డీజిల్కి వచ్చేసి 1,400 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలింది వచ్చేసి 3,110 రూపాయలు మిగిలింది. సో బాగానే కష్టపడాలి 1 lakh టార్గెట్ అవ్వాలంటూ. ఒక అన్న అన్నాడు, అన్న నువ్వు 1 lakh టార్గెట్ చేసావు లేకుంటే లేదన్నా, ఆ డబ్బులు పోతే వదనమ్మ దాంతో ఏం కానీ ఫస్ట్ నీ హెల్త్ బాగా చూసుకున్నా అని చెప్తున్నారు అన్న. ఇట్లా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. మీ అందరి అభిమానానికి చాలా థ్యాంక్స్ అన్న. కానీ 1 lakh సంపాదించాలంటే క్యాబ్లో ఎంత కష్టం ఉంటుంది. మన పనులన్నీ నిలబెట్టుకొని ఒక సైడ్ పనులు చేసుకుంటూ నిద్ర లేకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనే దానికోసము మనము ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో కంపల్సరీగా నేను కష్టపడితేనే ఇంకొకరికి తెలుస్తుంది అనమాట కష్టం అనేది ఎలా ఉంటుంది క్యాబ్లో అనేది. మామూలుగా ఏదో ఒకరోజు చేసి ఎంతైతే అంతగానో అని చెప్పి పోయి వచ్చేది అర్థం కాదు. సో అందుకని ఒకరోజు 1 lakh చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది తెలియాలి కదా. అందుకని ఎవరో ఒకటి చేసి చూపిస్తేనే కదా రేపొద్దున అర్థమయ్యేది వచ్చే వాళ్ళకి కానీ ఇంతకుముందు ఉన్న వాళ్ళకి కానీ. అందుకోసం మనము ఈ వీడియో చేయాలి 1 lakh టార్గెట్ది. సో ఎంత కష్టమైనా పర్లేదు, నేను వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను 1 lakh. ఓకేనా. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.